నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. 1948 జనవరి 30న చరిత్రలో ఈ రోజు ఢిల్లీలోని బిర్లా హౌస్ లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారు. జనవరి 30 ఉదయం బిర్లా హౌస్ లో జరిగిన ప్రార్థనా సమావేశానికి గాంధీ కాస్త ఆలస్యంగా వచ్చారు. గాంధీ ప్రార్థనా సమావేశానికి రాగానే బాపు వచ్చారు అని ప్రజల్లో కోలాహలం మొదలైంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి గాంధీ పాదాలను తాకడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్న ప్రజలు పరిస్థితి అర్థం చేసుకునే సమయానికి చాలా ఆలస్యమైపోయింది. నాథూరామ్ గాడ్సే గాంధీ ఛాతీ ఇంకా కడుపులోకి 3 బుల్లెట్లను పేల్చారు. గాంధీ కింద పడిపోయారు. ఆ రోజు అక్కడ డాక్టర్ ఎవ్వరూ లేరు. కొన్ని నిమిషాల్లోనే గాంధీ మరణించారు. గాంధీ హత్యకు గాడ్సే ఇంకా నారాయణ్ ఆస్టే దోషులుగా నిర్ధారించబడింది. 1949 నవంబర్ 15న ఉరి తీయబడ్డారు. స్వతంత్ర భారతదేశంలో ఇదే మొదటి మరణ శిక్ష. జనవరి 30వ తేదీని దేశంలో అమరవీరుల దినోత్సవం ఇంకా మహాత్మా గాంధీ స్మారక దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఇక 1889 జనవరి 30న ఈ రోజు చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రముఖ హిందీ సాహిత్యకారుడు జయశంకర్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జన్మించారు. జయశంకర్ ప్రసాద్ హిందీ సాహిత్యానికి ఆద్యుడిగా ప్రసిద్ధి చెందారు. జయశంకర్ ప్రసాద్ హిందీ సాహిత్యంలోని ఛాయావాది యుగానికి 4 స్తంభాలలో ఒకరు. కవిత్వం, నాటకం, కథ, వ్యాసం, నవల వంటి ప్రతి శైలిలో జయశంకర్ ప్రసాద్ తన చెరగని ముద్ర వేసినప్పటికీ ఆయన ప్రత్యేక సహకారం నాటక రంగంలో ఉంది. నవలల ప్రపంచంలో ప్రేమ్ చంద్ కు ఉన్న స్థానం, హిందీ నాటక సాహిత్యంలో జయశంకర్ ప్రసాద్ కు ఉన్న స్థానం కూడా అదే. జయశంకర్ ప్రసాద్ ప్రసిద్ధ నాటక సంకలనంలో కళ్యాణి, ప్రయాశ్చిత్, అజాత శత్రువు, స్కందగుప్త, ధ్రువ స్వామిని, అగ్నిమిత్ర ఇంకా చంద్రగుప్త నాటకాలు కూడా ఉన్నాయి. అడవి తోటమాలి, నన్ను లాక్కొని ఆ దారిలో పడవేయ్, మాతృభూమి కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి చాలా మంది ధైర్యవంతులు వెళ్లే మార్గం. ఈ పంక్తులు భారతీయ కవి, పాత్రికేయుడు ఇంకా స్వాతంత్ర సమరయోధుడు మఖన్ లాల్ చతుర్వేది రాసిన పుష్పకి అభిలాష కవిత నుండి సారాంశం. మఖన్ లాల్ చతుర్వేది 1968 జనవరి 30న భోపాల్లో మరణించారు. ఇక ఈ రోజు గురించి చరిత్రలో ఏం జరిగిందో మనం తెలుసుకోబోతున్నాం. తన ఈ కవిత ద్వారా ఆ కాలపు స్వాతంత్ర పోరాట వీరుల కోరికను ప్రజలకు తెలియచేశారు. మఖన్ లాల్ చతుర్వేది ప్రభ, కర్మవీర్ ఇంకా ప్రతాప్ పత్రికలకు కూడా సంపాదకుడుగా ఉన్నారు. ఛాయావాద్ కవులతో అతని పేరు కూడా ఉంది, ఎందుకంటే ఆ యుగం అమరత్వం పొందింది.